Proverbs chapter 30, 24 through 28. సామెతలు 30వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవను. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పాపుల రక్షక, ఈ ప్రభుదినమందు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, మీ సంఘముగా సమకూర్చినందుకు, మిమ్మను ఆరాధించుటకు మరొక అవకాశాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు చేసిన విమోచన కార్యమును బట్టి మమ్మను విశ్వాసంలోనికి నడిపించినందుకు, మీ వాక్యమును మాకు బయలుపరిచి విధేయత చూపేటువంటి గొప్ప ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రం. మీ చిత్తానుసారముగా మాలో ప్రతి ఒక్కరూ జీవించగలుగుటకు సహాయము చేయండి. ఈ దినం మీ వాక్యమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. పాపులను రక్షించండి, పరిశుద్ధులను బలపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సామెతల గ్రంథము మనందరికీ తెలుసు. దేవుడి యొక్క వాక్యంలో దానికి ఒక ప్రత్యేకత ఉంది. జీవన సంబంధమైనటువంటి సత్యములను దేవుడు సామెతల రూపంలో తన ప్రజలకు సంవత్సరాల తరబడి నేర్పిస్తూ వచ్చాడు. సో ఈ 30వ సామెత 24 నుండి 28వ వచనం వరకు మనం ఈ రోజున క్లుప్తంగా ధ్యానిస్తాం. మన అంశం ఏంటంటే స్మాల్ యట్ వెరీ స్మార్ట్. స్మాల్ యట్ వెరీ స్మార్ట్. చిన్నవి అయినను మిక్కిలి జ్ఞానము గలవి. చిన్నవి అయినను మిక్కిలి జ్ఞానము గలవి. అమెరికాలోని మిషిగన్లో ఒక రోజున ఫ్రాంక్ బ్రౌన్ అనేటువంటి రైతు యొక్క గోదాము మరి పిడుగు పడడం చేత తగలబడింది. ఆయన ఆ అగ్నిని ఆర్పడానికి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అండ్ ఆయన ఒక్కడు దాన్ని ఆర్పలేడు, కనుక ఆయనకి సహాయం అవసరం. అయితే ఇతరులను పిలిచి వారి సహాయం తీసుకొని అగ్నిని ఆర్పేటువంటి సమయం ఎక్కువ లేదు కనుక, ఎందుకంటే ఆ గోదాములో ఆయన యొక్క 25 ఆవులు అక్కడ ఉన్నాయి కనుక ఆయన వాటిని బయటికి తేవాలన్నా ఇతరులను పిలవాలన్నా రెండు ఒకేసారి చేయలేడు కనుక ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క పెంపుడు కుక్క ఉంది, స్కాటీ దాని పేరు. సో వెంటనే ఈల వేయగానే అది పరుగు పరుగున ఆయన దగ్గరికి రాగానే ఆయన చెప్పాడు, నువ్వు లోపలికి పోయి ఆవులన్నింటినీ బయటికి తరుము అని. అండ్ ఆయనేమో మనుషుల సహాయం కొరకు బయటికి పరిగెత్తాడు. నా ఈ కుక్కను అగ్నితో తగలబడిపోతున్నటువంటి గోదాములోనికి వెళ్ళి ఆవులను తరమని చెప్పిపోయాడు. సో ఆయన బయటికి వెళ్ళాడు, వారిని వీరిని అడిగి వారందరినీ పోగేసుకొని తీసుకుని వచ్చేసరికి ఈ యొక్క గోదాం అంతా కూడా తగలబడిపోయింది, ఏమీ మిగల్లేదు. కానీ ఆ చిన్న కుక్క స్కాటీ ఏం చేసిందంటే 25 ఆవులను చాలా అద్భుతమైనటువంటి రీతిలో బయటికి తరిమేస్తే అవన్నీ కూడా పచ్చిక మైదానంలోనికి వచ్చి ఉన్నాయి. అండ్ ఈ కుక్క 25ని కాపలా కాస్తోంది. అండ్ ఇది ప్రపంచంలో జరిగినటువంటి అనేక విచిత్రాల్లో ఇదొక విచిత్రం. కొన్ని సందర్భాల్లో మనుషులు ఏదైనా పనిని చేపడితే దానికి న్యాయము చేయకపోవచ్చు, కానీ జంతువుల్లో మనం గమనించేది ఏంటంటే వాటికి పని చెప్తే అవి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా చక్కగా చేస్తాయి. అది చరిత్ర చెప్తోంది. అండ్ బైబిల్లో కూడా దాని గురించి దేవుడు మనకు అనేక సత్యాలను రాయించాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి మహామేధావి థియోలోజియన్ ఈ వచనాల మీద 25 నుండి 28 వరకు ఉన్నటువంటి 4 వచనాల మీద 4 సందేశాలు ఇచ్చాడు.
ఎందుకంటే ఆయనకి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది కనుక జ్ఞానము కలిగినటువంటి చిన్న జీవుల గురించి ఆయన తన కాలంలో తన సంఘానికి నేర్పించాడు. నా బైబిల్ గ్రంథంలో మనం గమనించేటువంటి విశేషం ఏంటంటే సామెత 16:4 ఇట్లా రాయబడి ఉంది, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. సో ఈ లోకంలో దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా, అది ఒక వస్తువు కావచ్చు, అది ఒక జీవి కావచ్చు, నరుడు కావచ్చు, లేకపోతే ఒక విషయం కావచ్చు, ప్రతిదానిని కూడా దేవుడు తన యొక్క గొప్ప సంకల్పము చొప్పున చేశాడు. దానికి ఒక అర్థాన్ని దేవుడు ఇచ్చాడు. అది దాని యొక్క కార్యాన్ని చేసినప్పుడు దేవుడికి మహిమ, ఇతరులకు మేలు కలిగేటట్టు దాన్ని ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. సో ఈరోజు మనము ఈ యొక్క పాఠ్యభాగము 5 వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని క్లుప్తంగా నేర్చుకుంటాము. 4 చిన్న జీవులు అయినా కూడా మిక్కిలి జ్ఞానము కలవి. సిగ్నిఫికెన్స్ ఈజ్ నాట్ మెషర్డ్ బై సైజ్ అని అంటారు. అంటే ఒక ప్రాముఖ్యతను దానికి ఉన్నటువంటి సైజుని బట్టి ఎవరు కొలవరు. ఎందుకంటే పెద్దవిగా కనబడేటువంటివి చాలాసార్లు పనికి మాలినవిగా ఉండొచ్చు, చిన్నవిగా కనిపించేవి చాలాసార్లు చాలా చక్కగా ఉపయోగపడవచ్చు. ఈ చిన్న జీవులు దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు సృజించబడినటువంటి పెద్దవారికి, నరులకు చాలా గొప్ప జీవిత సంబంధమైన పాఠాలు నేర్పిస్తాయి. మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివితే దేవుడు 2 రకాలుగా ఆయన సత్యాన్ని ప్రపంచానికి నేర్పిస్తాడు. ఒకటి త్రూ హిస్ వర్డ్, ఆయన వాక్యం ద్వారా. 2 త్రూ హిస్ వర్క్, ఆయన కార్యము ద్వారా. సో ఈ రోజున మనము దేవుడి వాక్యంలో దేవుడి యొక్క కార్యము నుండి నేర్చుకోబోయేటువంటి కొన్ని విషయాలు మీరందరూ కూడా జాగ్రత్తగా విని మేలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. సో గాడ్ టీచర్స్ అస్ త్రూ క్రియేషన్ అండ్ త్రూ హిస్ క్రీచర్స్. దేవుడు సృష్టి ద్వారా మనకు గొప్ప జీవన సంబంధమైనటువంటి పాఠములు నేర్పిస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం జీవుల ద్వారా కూడా, సృష్ట్యము ద్వారా కూడా దేవుడు గొప్ప పాఠాలు నేర్పిస్తాడు. అండ్ అట్లాంటి టీచింగ్ని పాత నిబంధన, కొత్త నిబంధనలో అనేక చోట్ల మనము చూడొచ్చు. నేను ఒక వచనాన్ని మీకు వినిపిస్తాను. యోబు గ్రంథము 12:7. దాంట్లో ఇట్లా రాయబడి ఉంది, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. సో లోకంలో ఒక జీవి కూడా దేవుడి చేత వృధాగా సృష్టించబడలేదు. ప్రతిదానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. మృగాలు మనకు బోధ చేస్తాయి, ఆకాశ పక్షులు మనకు తెలియనటువంటి గొప్ప సంగతులను తెలియజేస్తాయి. అండ్ ఈ యొక్క జంతువుల ద్వారా, ఈ చిన్న జీవుల ద్వారా, పెద్ద జీవుల ద్వారా దేవుడు చాలాసార్లు మనలో ఉన్నటువంటి లోటుపాట్లను, మనకున్నటువంటి లోపములను, మన యొక్క పాపములను కూడా మనకు చూపిస్తాడు. అది కూడా దేవుడి వాక్యంలో మనం చూడొచ్చు. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఒక 4 మీ ముందు పెడతాను. యెషయా గ్రంథము 1:3 ఇట్లా రాయబడి ఉంది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని తన స్వకీయ సాంపద్యమైనటువంటి జనం గురించి చెప్తున్నాడు. సో వారికి ఎంత కృతజ్ఞత రాహిత్యం ఉందో, ఎద్దుకి ఉన్నటువంటి కృతజ్ఞత భావము, ఎద్దుకి తన యజమాని పట్ల ఉన్నటువంటి ప్రేమ తన ప్రజలకి ఎట్లా తన మీద లేదో దాని గురించి అక్కడ చెప్పాడు. ఇర్మియా గ్రంథము 8:7 చూస్తే, ఆకాశముల కెగురు సంకుబూడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును, తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని అంటాడు. అంటే పక్షులు బై ఇన్స్టింక్ట్, వాటిలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క మరి సూక్ష్మమైనటువంటి లక్షణమును బట్టి అవేమి చెయ్యాలో వాటికి బాగా తెలుసు. వాటికి అవివేకము లేదు, అజ్ఞానము లేదు. కానీ నా ప్రజలకు నా యొక్క న్యాయ విధి తెలియనంత అవివేకులు, ఇగ్నరెంట్ పీపుల్ అని అక్కడ చెప్తాడు. యేసుప్రభు మత్తయి సువార్త 6:26 తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల అవిశ్వాసమును బట్టి ఈ రకంగా వారిని తప్పుబట్టి గద్దించాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే మీరెంతసేపు మీ యొక్క ఆలోచనలో అవిశ్వాసంతో కనబడుతున్నారు. పక్షులకు దేవుడి మీద అవిశ్వాసం బొత్తిగా లేదు. పక్షులు తమ దేవుడిని, సృష్టికర్తను తమ సమకూర్పు కొరకు నమ్ముతాయని అక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 10:29-31 చూస్తే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.
సో ఇక్కడ మీకు అనవసరమైనటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, యాంగ్షియస్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుడు పిచ్చుకలను మరి అంత చక్కగా కాచినప్పుడు వాటిలో ఒక్కటి కూడా ఆయన సెలవు లేకుండా నేలను పడనప్పుడు మీరు ఇంకా గొప్పవారు కదా, మీరు ఇంకా శ్రేష్ఠులు కదా అని అంటున్నాడు. సో దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఈ యానిమల్ వరల్డ్ నుండి, అంటే జంతువుల లోకము నుండి దేవుడు మనకు ఎన్నో జీవన సంబంధమైన పాఠాలు నేర్పిస్తాడు. 24వ వచనాన్ని మీరు చూస్తే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అని ఆగూరు భక్తుడు రాశాడు. ఎందుకంటే 30వ సామెత మీరు చూస్తే, యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు అని అక్కడ మనకి కనబడుతున్నాయి. సామెతల్లో మనకి సొలొమోని యొక్క సామెతలు కనబడతాయి, అట్లాగే ఆగూరు అనేటువంటి ఇంకొక వ్యక్తి ద్వారా కూడా దేవుడు కొన్ని సామెతలను ఇచ్చాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి జీవుల గురించి చెప్తున్నాడు. ఈ జీవులు చిన్నవి అని చెప్తున్నాడు. ముఖ్యంగా 4 ఎంచుకున్నాడు. ఇంకా ఉన్నాయి, కానీ 4 ఈ సమయంలో ఆయన నేర్పించదలిచినటువంటి ఒక పాఠం కొరకు ఎంచుకున్నాడు. అవి చిన్నవే అని చెప్పినప్పటికీ అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. సో ఇవి స్మాల్ యట్ వెరీ స్మార్ట్ అని ఆయన చెప్తున్నాడు. మామూలుగా మనం అనుకుంటాం జంతువులకు తెలివి లేదు, జంతువులకు వివేకం ఉండదు అని. ఒక రకంగా చెప్పాలంటే నరులకున్నంత స్థాయి జంతువులకు దేవుడు ఇవ్వలేదు, అది వాస్తవమే. కానీ చాలా సందర్భాల్లో నరులు వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని వాడుకోకుండా ఉంటారు, అండ్ జంతువులు వాటికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుంటాయి. సో మిక్కిలి జ్ఞానము గలవి అన్నప్పుడు జ్ఞానములో ఎంతవరకు అవి వెళ్ళగలవో అంతవరకు వెళ్తున్నాయి. తారస్థాయి జ్ఞానము కలిగినటువంటివి అన్నమాట, సుపీరియర్ విజ్డమ్ని కలిగినటువంటివి, అండ్ వాటికి ఇవ్వబడినటువంటి 100% విజ్డమ్ని ఉపయోగించుకునేటువంటివి. మనిషి గురించి మనకు శాస్త్రవేత్తలు చెప్పారు, మనకున్నటువంటి ఇంటెలిజెంట్ కోషంట్ ఐక్యూ లెవెల్లో మనము చాలా తక్కువ ఉపయోగిస్తాం. మనలో ఒకవేళ 150% కన్నా ఎక్కువ వాడితే ఆల్బర్ట్ ఐన్స్టీన్లు అయిపోతారు. కానీ మనలో చాలామంది 8% లేకపోతే మన మధ్యలో ఉన్నటువంటి విద్యావేత్తలు చెప్పాలి ఎన్ని శాతమో, నాకు గుర్తుండి 10% కన్నా తక్కువ ఐక్యూని మనం వాడతాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాకపోతే జంతువుల గురించి మనం చూస్తే వాటికి ఇవ్వబడినటువంటి జ్ఞానం అంతటిని కూడా అవి ఉపయోగపరుస్తున్నాయి, ఏది కూడా అవి వ్యర్థపరచుట లేదు. సో వాటికి ఇవ్వబడినటువంటి తలాంతును లేకపోతే వాటికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఈవిని, సామర్థ్యాన్ని అవి మంచి గృహ నిర్వాహకులుగా ఎంత గొప్పగా వాడుతున్నాయో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ 4 ఒక బోధకుడు టైనీ టీచర్స్ అంటాడు, అంటే చిన్న బోధకులు. అవి మనకు బ్రతుకు పాఠాలు నేర్పిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చీమలు మనకేం నేర్పిస్తాయి? ముందు చూపును నేర్పిస్తాయి. చీమలు మనకు సమకూర్చుకోవాలని నేర్పిస్తాయి. చీమలు మనకు సిద్ధపాటు అవసరమని నేర్పిస్తాయి. చిన్న కుందేళ్ళు మనకేం నేర్పిస్తాయి? చాకచక్యంగా ఉండాలని నేర్పిస్తాయి. మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలని నేర్పిస్తాయి. సుస్థిరమైనటువంటి స్థానములో నివాసము ఏర్పాటు చేసుకోవాలని నేర్పిస్తాయి. మిడతలు ఏం నేర్పిస్తాయి? క్రమశిక్షణ నేర్పిస్తాయి, ఒక క్రమాన్ని నేర్పిస్తాయి, అండ్ కోఆపరేషన్ అంటే సహకారమును ఎట్లా ఒకరికి ఒకరు ఇవ్వాలో నేర్పిస్తాయి. ఇక మనకి తెలుగులో బల్లి అని ఉంది, కొన్ని వర్షన్స్లో స్పైడర్ అని ఉంటుంది, సాలీడ్ అని ఉంటుంది. ఎందుకంటే హీబ్రూ పదానికి 2 రకాలుగా కూడా అర్థాలు ఇవ్వచ్చని బైబిల్ తర్జుమా చేసేవారు అండ్ కామెంటేటర్స్ అట్లా దాన్ని తీసుకున్నారు. కాకపోతే ఎక్కువ శాతము దాన్ని లిజర్డ్గానే తీసుకున్నారు. అందుకనే తెలుగు బైబిల్లో అనువాదకులు బల్లిని అనే దాన్ని అనువదించారు. సో అది మనకేం నేర్పిస్తుందంటే అడాప్టబిలిటీ, అంటే అది ఎక్కడికైనా సరే అనుకూలతను సాధించుకునేటువంటి జీవిగా ఉంది. దాంతోపాటు దాని యొక్క ధైర్యమును మనం చూడొచ్చు, దాని యొక్క పట్టుదలను మనము చూడొచ్చు. సో ఈ 4 జీవులు వాటికి ఇవ్వబడినటువంటి పరిధిలో శ్రేష్టముగా అవి బ్రతికాయి అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అండ్ దేవుడు ఇవ్వబడినటువంటి ఆ చిన్న చిన్న సామర్థ్యాలతో దేవుడి కొరకు ఆ లోకంలో గొప్ప కార్యములను చేశాయి. కనుకనే దేవుడు వాటిని మనుషులకు పాఠములను నేర్పుటకు ఉపయోగించుకుంటున్నాడు. మాథ్యూ హెన్రీ అనేటువంటి కామెంటేటర్ దీని గురించి రాసినప్పుడు ఒక మాట అంటాడు, ఆ చిన్న జీవులే అంత చక్కగా వాటి యొక్క క్షేమం కొరకు వాటి వివేకమును వాడుకున్నప్పుడు మనము మన క్షేమం కొరకు దేవుడు మనకిచ్చినటువంటి వివేకమును వాడుకోకపోవుట ఎంత ఘోరమైనటువంటి విషయం. సో ఈ 30వ సామెత మొదటి వచనాన్ని మీరు చూస్తే దేవోక్తి అని రాయబడి ఉంది. సో ఈ సామెతలో ఉన్నవన్నీ కూడా దేవోక్తులు. దేవోక్తి అంటే
ప్రాఫెసీ అని లేకపోతే బర్డన్ అని అర్థము, ఒక ప్రవచనము లేక ఒక భారము. అండ్ ఇక్కడ ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను ముందుగానే చెప్పేటువంటి ప్రవచనం కాదు, దేవుడి దగ్గర నుండి పొందుకున్నటువంటి సత్యమును దేవుడి ప్రజలకు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి సత్యము అని దాని యొక్క అర్థము. అండ్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అన్నమాట, ఒక బోధ, ఉపదేశము. అండ్ దీని ద్వారా మీరు క్షేమాన్ని, లాభాన్ని ఎట్లా పొందొచ్చో అలా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో 25 నుండి 28 వరకు ఆ 4 జీవుల గురించి కూడా దేవుడు నేర్పించేటువంటి కొన్ని పాఠాలు చూద్దాం. మీరు రాసుకుంటుంటే రాసుకోవచ్చు. మొదటిది ద డ్యూటిఫుల్ యాంట్స్. ద డ్యూటిఫుల్ యాంట్స్, విధి గల చీమలు లేక పని చేసేటువంటి చీమలు. 25వ వచనంలో, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. సో చీమలు మనకి కనబడతాయి, రకరకాల చీమలు మనకు కనబడతాయి. చీమల్లో కూడా ఎన్నో జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు మనకు చెప్తారు. మనకి తెలిసి ముఖ్యంగా ఎర్ర చీమలు కుడతాయి కనుక, నల్ల చీమలు, గండు చీమలు. అండ్ మనము అవి కుట్టినప్పుడు లేకపోతే అవి బార్లు తీరి మన ఇంట్లో గోడలో నుండో లేకపోతే నేలలో నుండో లేకపోతే కిచెన్లో నుండో మనకి అట్లా కనబడి ఆహార పదార్థాలని మోసుకుపోతున్నప్పుడే వాటిని మనం దృష్టిస్తాం, లేకపోతే వాటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ దేవుడు వాటి ద్వారా మనకు నేర్పదలిచినటువంటి పాఠం ఏంటంటే ఫోర్ సైట్, ముందు చూపు. రెండవది, అవి ఎంత చక్కగా ప్రిపేర్ అయి ఉంటాయో, అంటే వాటికి ఉన్నటువంటి సిద్ధపాటు ఎంత గొప్పదో దాని గురించి ఆయన నేర్పిస్తున్నాడు. చీమలకు మనము ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇవి గొప్ప వర్కర్స్, అంటే చాలా మంచి పనికత్తలు అని మనము చీమలు అంటాం. చీమలు చాలా చిన్నవే అయినా కూడా చీమ పని చేయుటకే సృష్టించబడినట్టు బతుకుతుంది. చీమల్లో మనకి సోమరి చీమలు కనబడవు. చీమలు చాలా చురుకైనవి. చీమలు తమ సమయాన్ని వృధా చేసుకోవు. చీమలకు పట్టుదల ఎక్కువ. చీమలు ఒకదాన్ని ఒక చోట నుండి ఇంకొక చాటుకి రవాణా చేయాలంటే అది ఎన్నిసార్లు వారికి ఆటంకం కలిగినా అది తీసుకుపోయేంత వరకు దాన్ని విడిచిపెట్టదు. సో చీమల గురించి చెప్పాలంటే సమయమును చక్కగా సద్వినియోగపరుచుకునేటువంటి జీవుల్లో వాటిని నంబర్ 1 పొజిషన్లో మనం పెట్టచ్చు. అండ్ చీమలకి ప్రస్తుతాన పనిచేస్తే భవిష్యత్తు కొరకు మనకు అన్నీ దాయబడి ఉంటాయి. ప్రస్తుతము ప్రెజెంట్ టైంలో మనము పని చేస్తే, మనం ఇక్కడ నిర్లక్ష్యము చేయకుండా ఉంటే ఫ్యూచర్లో మనకి డోకా ఉండదు అనేటువంటి ముందు చూపు ఆ చీమలకు ఉన్నాయి. చీమలు బలహీనమైనవని తెలిసినప్పటికీ అవి తమ బలాన్ని ఎక్కడి నుండి తెచ్చుకుంటాయంటే ఒకదానితో ఇంకొకటి జోడు కట్టి, ఒకదానితో ఇంకొకటి సహకరించి పని చేయటం ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా, అంటే వ్యవస్థీకృత కార్యక్రమము ద్వారా చీమలు వాటి యొక్క జీవితాన్ని చాలా చక్కగా చేసుకుంటాయి. అండ్ చీమలకు ఎప్పుడు కూడా మందగింపు అనేది ఉండదు, స్లాక్ ఉండదు. అంటే ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నేను మరి మనసులో మంచిగా ఫీల్ అవ్వట్లేదు కనుక ఈరోజు నేను బెడ్ మీద నుండి లేవను, బెడ్ మీద పడుంటాను, ఈరోజు నేను ఏ పని చెయ్యను అనేసి, లేకపోతే కాలేజీకి పోనని డుమ్మా కొట్టి, ఆఫీస్కి పోనని డుమ్మా కొట్టి, లేకపోతే ఈరోజు చర్చికి పోనులే అని డుమ్మా కొట్టేటువంటి చీమలు ఉండవు. చీమలు స్లాక్ యానిమల్స్ కావు, ఇన్సెక్ట్స్ కావు కనుక వాటికి ల్యాక్ ఉండదు. వాటికి ఎప్పటికీ ఈరోజే కాదు, రేపటికే కాదు, ఎల్లుండికే కాదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఉంటాయి. అందుకనే ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6 నుండి 11 వరకు మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతాను. అక్కడ కొన్ని కామెంట్స్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సో బ్రీఫ్గా కొన్ని విషయాలు మనము ఇక్కడ గమనించాలి. ఒకటి, మొదట సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని రాయబడి ఉంది. సో ఎవరికి ప్రత్యేకంగా ఇది చెప్పబడుతోంది అంటే సోమరులకు చెప్పబడుతోంది. అంటే సోమరులకు రకరకాలుగా సోమరులు ఉంటారు. శారీరక సోమరులు, మానసిక సోమరులు, సామాజిక సోమరులు, ఆత్మీయ సోమరులు, రకరకాల సోమరులు ఉంటారు. ఎవరైనా సరే పనిని ఇష్టపడకపోతే అట్లాంటి వారికి దేవుడు చెప్పేది ఏంటంటే చీమల యొద్దకు వెళ్ళము. సో మనం పని కట్టుకోవాలి, చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమలు ఎక్కడ ఉంటాయి? నేల మీద ఉంటాయి. సో మీరు
పైన నుండి కిందికి దిగి నేల మీద కూర్చోవాలి. సమ్ టైమ్స్ మీరు చీమల పుట్ట దగ్గరికి వస్తే చీమల పుట్ట దగ్గర ఒక అరగంట సేపు కూర్చొని చూడండి. వాటి యొక్క పని ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు లైఫ్లో మర్చిపోలేనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. సో దేవుడే చెప్తున్నాడు, నీవు చేసేటువంటి పనిని ఆపు, నీ విషయాలను పక్కన పెట్టు, నీ జీవితానికి అవసరమైనటువంటి గొప్ప పాఠం, బలమైనటువంటి పాఠమును చీమలు నేర్పిస్తాయి కనుక నీవు చీమల దగ్గరికి పో. చీమలు నీ దగ్గరికి రావు, నీవు చీమల దగ్గరికి పో. మనలో చాలామంది చిన్నప్పుడు జూకి వెళ్ళాము, జూలో ఉన్నటువంటి జంతువుల్ని చూడడానికి. కానీ మనము ఫీజు కట్టి చీమల్ని చూడాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉంటాయి, లేకపోతే బయటకు వస్తే నేల మీద మనకి భూమి మీద కనపడతాయి. సో చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. చిన్నప్పుడు గోలికాయలు ఆడుకున్నప్పుడు చీమల్ని చాలాసార్లు మనం చూసాం, కానీ పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మనకు అట్లాంటి ఆలోచన ఉండదు. దేవుడు అంటున్నాడు, నీకు ఇప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక చీమల దగ్గరికి వెళ్ళి అవి ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా బ్రతుకుతాయి చూడు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఎందుకు వాటి దగ్గరికి పోవాలంటే వాటి నడతలను కనిపెట్టడానికి, వాటి యొక్క విధి విధానాలను కనిపెట్టడానికి, వాటి యొక్క క్రమము ఎట్లా ఉంటుందో కనిపెట్టడానికి, పనితీరు ఎట్లా ఉంటుందో కనిపెట్టడానికి. కనిపెడితే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? మీరు చీమలతో టైం స్పెండ్ చేస్తే మీ టైం వేస్ట్ అవ్వదు. సోషల్ మీడియాలో మనుషులతో, కొంతమంది దౌర్భాగ్యపు మనుషులు ఉన్నారు, వారితో మీ టైం స్పెండ్ చేస్తే మిమ్మల్ని వారు నాశనం చేస్తారు, మీకున్న కొద్దిపాటి బుద్ధి పోయేటట్టు చేస్తారు. కానీ చీమల దగ్గరికి పోతే మీకు బుద్ధి పెరుగుతుంది. వాటి నడతల ద్వారా మనకి జ్ఞానము కలుగుతుంది. సో వాటిని కనిపెట్టమంటున్నాడు, వాటిని తీక్షణంగా చూడమంటున్నాడు, వాటిని పరీక్షించమంటున్నాడు, వాటి గురించి తర్వాత కూడా ఆలోచించమంటున్నాడు. చీమలు ఎట్లా బ్రతుకుతాయి, చీమలు ఎట్లా పనిచేస్తాయి, చీమలు ఎట్లా దాచుకుంటాయి తెలుసుకోమంటున్నాడు. అండ్ సోమరికి దీని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సోమరి ఎంతసేపు నాకు ఇది ఆటంకము, నాకు అది మరి అందుబాటులో లేదు, నాకు ఆ అవకాశము రాలేదు అనేటువంటి సాకులు చెప్తుంటాడు కనుక, ఎంతసేపు కష్టాల గురించే మాట్లాడుతుంటాడు కనుక వాటికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డుకట్టలు వచ్చినా అవి ఎట్లా దాటుతాయో నేర్చుకోమని చెప్తున్నాడు. నేను దాదాపు నాకు గుర్తుండి 13-14 ఏళ్ల నుండి యూట్యూబ్లో నా మెసేజెస్ వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా నా మెసేజెస్ అన్నిట్లోకెల్లా ఎక్కువ వ్యూస్ ఉన్నటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? ద కర్స్ ఆఫ్ లేజినెస్, సోమరితనం యొక్క శాపం. ఆ సందేశానికి 157,000 వ్యూస్ ఉన్నాయి. అంటే అంతమంది సోమరులు ఉన్నారన్నమాట. అది నాకు సంతోషాన్ని కలిగించేటువంటి విషయం కాదు. ఆత్మీయతకు సంబంధించి ఎక్కువ వ్యూస్ ఉంటే, యేసు ప్రభు గురించి నేను చెప్పినటువంటి దానికి ఎక్కువ వ్యూస్ ఉంటే నేను సంతోషించేవాడిని. కానీ నాకు ఇది బాధ కలిగించేటువంటి విషయం, ఇంతమంది సోమరులు ఉన్నారా? సో చీమల గురించి ఇంకో మాట చెప్తాడు, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, 3 రకాలుగా వాటికి పైన ఒక లీడర్ లేకపోయినా, ఓవర్ సీయర్ లేకపోయినా, గైడ్ లేకపోయినా, అవి ఎంత చక్కని మరి సిస్టమ్ని కలిగి ఉన్నాయో, అంటే వాటిని వెనుక నుండి ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, వారికి ఎవరు డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. అవి ఎంత చక్కగా వాటి పనిని చేసుకుంటూ పోతాయో చూడండి. ఒక మోడర్న్ ఇంగ్లీష్ వర్షన్లో యాంట్స్ డోంట్ హ్యావ్ లీడర్స్ అని చెప్పబడింది. అంటే చీమలకు నాయకులు లేరు. మనుషులకు ఇంటిలో తల్లిదండ్రులను నాయకులుగా పెట్టాడు, బడిలో ఉపాధ్యాయులను నాయకులుగా పెట్టాడు, సమాజంలో అధికారులను నాయకులుగా పెట్టాడు, చర్చిలో పెద్దలను నాయకులుగా పెట్టాడు. అయినా కూడా మనుషులు నేర్చుకోవడంలో చాలా విఫలమైపోయారు. కానీ చీమలకు నాయకులు లేకపోయినా ఎంత చక్కగా నేర్చుకుంటున్నాయి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, చలికాలము కొరకు. ఎందుకంటే వాటికి తెలుసు చీమ చలి వేసినప్పుడు బయటికి రాదు, దాని యొక్క పుట్టలోనే ఉంటుంది కనుక అప్పుడు బయటికి రాకుండా తిని బ్రతకడానికి అవసరమైన ఆహారమును ఇప్పుడే వేసవిలోనే, ఎండాకాలమే అది సిద్ధపరచుకుంటోంది. ఒక బైబిల్ స్కాలర్ ఇట్లా రాశాడు యాంట్స్ గురించి, చీమలు బలహీనమైనవని మనకు తెలుసు, బైబిల్ కూడా చెప్తోంది. కాకపోతే వాటి యొక్క ఆర్గనైజేషన్ని, వాటి యొక్క స్ట్రక్చర్ని మీరు చూస్తే, సోషల్ సిస్టమ్ని మీరు చూస్తే అవన్నీ కూడా సోషలిస్టులు. అంటే సోషలిజం అనేది ఉంది, సామాజిక వాదము, అందరూ కలిసికట్టుగా ఎట్లా ముందుకు సాగాలి, అభివృద్ధి చెందాలి. సో ఆ ప్రకారము ఈ యొక్క ఇన్సెక్ట్ వరల్డ్లో చీమలు సోషలిస్టులు. సో చీమలు ఏమి ఒకదానికి ఒకటి సంకేతం ఇస్తున్నాయంటే అచీవ్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. మీకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను వినియోగించి వీలైనంత ఎక్కువ దానికి
ఫలితాలను మీరు సాధించండి. అండ్ దాని కొరకు మీలో దేవుడు పెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి నైపుణ్యతను వినియోగించండి. అండ్ చీమల లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప నైజం ఏంటంటే, లక్షణం ఏంటంటే, ఎవ్రీ ఇండివిజువల్ యాంట్ కాంట్రిబ్యూట్స్. ప్రతి చీమ పనిచేస్తుంది, ప్రతి చీమ పోగేస్తుంది, ప్రతి చీమ ఆ చీమల సమాజము కొరకు ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఆయన అంటాడు, ఒకవేళ ఇఫ్ యాంట్స్ హ్యాడ్ ఎ మోటో, ఒకవేళ వాటికి ఒక నానుడు ఉంటే అది కమ్యూనిస్ట్ మోటో లాగా ఉంటుంది. ఎందుకంటే టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ. ప్రతి ఒక్కడికి వాని అవసరము చొప్పున అండ్ ప్రతి ఒక్కడు వాని సామర్థ్యము చొప్పున. సో ఆ సమాజంలో ప్రతి ఒక్కడు తన సామర్థ్యం చొప్పున పనిచేస్తాడు కనుక ప్రతి ఒక్కడికి వాని యొక్క అవసరత చొప్పున అనుగ్రహించబడుతుంది. కోతకాలం మందు ధాన్యము కూర్చుకొనను. చీమలకి తెలుసు కోతకాలం ఎప్పుడో, రైతులకే కాదు చీమలకు కూడా తెలుసు కోతకాలం ఎప్పుడో. కానీ ఆ చీమల్లో కూడా కొన్ని చీమలను వారు అంత బాగా కోత కోసేటువంటివిగా ఎంచరు శాస్త్రవేత్తలు. అందుకని ఈ టైపు చీమలకి హార్వెస్టర్ యాంట్స్ అంటారు. అంటే కోత మీదే దృష్టి పెట్టి కోతను కోసేటువంటి వాటిలో నైపుణ్యత కలిగినటువంటి చీమలు ఒక రకపు చీమలు, వాటిని హార్వెస్టర్ యాంట్స్ అంటారు. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఎప్పుడు పొలాల దగ్గర ఉంటాయి, ఇవి ఎప్పుడు ఆ యొక్క మరి నూర్చెడు ఆ యొక్క గానుగల దగ్గర ఉంటాయి, లేకపోతే ఆల్రెడీ ధాన్యాన్ని తీసుకుని వచ్చి కొట్లలో పెడితే ఆ కొట్ల దగ్గర ఉంటాయి. అక్కడ నుండి వీటికి కావలసినటువంటి దాన్ని ఇవి సమకూర్చుకుంటాయి. ఇలాగే మనకి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఓల్డ్ టెస్టమెంట్లో రాయబడింది. మీరు తర్వాత యోసేపు గురించి చదువుకోండి, మీ జ్ఞాపకం ఉంటే. యోసేపు ఐగుప్తుకి ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, రాబోయేటువంటి 7 సంవత్సరాల కరువు కాలం కొరకు ముందుగానే 7 సంవత్సరాలు ఎట్లా ధాన్యాన్ని సమకూర్చి పెడతాడు, అది సందర్భము. ఆ సందర్భంలో ఆదికాండం 41వ అధ్యాయం 38 నుండి 39వ వచనం వరకు అతడి యొక్క వివేకమును బట్టి, అతడి యొక్క సిద్ధపాటుతనాన్ని బట్టి, అతడి యొక్క భవిష్యత్తు కార్యాచరణను బట్టి, ముందు చూపును బట్టి అక్కడ ఉన్నటువంటి ఫరో అతడిని ఎట్లా పోగొడుతున్నాడో చూడండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. అంటే జోసెఫ్ చేసినటువంటి పనిని బట్టి అక్కడ ఉన్నటువంటి అన్యులు ఏమంటున్నారు, ఇంత వివేకము కలిగినటువంటి వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నాడు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు అని అంటాడు. సో ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ వైజ్ దాన్ ఎనీవన్ ఎల్స్ అలైవ్. సో అట్లా చీమల్లాగా ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి ఉంటే అంత క్షేమం. కానీ సొలొమోను సామెతల్లోనే రాస్తాడు, 20వ సామెత 4వ వచనంలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. అదే అధ్యాయం 13వ వచనంలో, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సో ఒక పాపి ఇప్పుడే దేవుడు అతనికి కృపనిచ్చే సమయంలోనే, దేవుడు అతనికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి సమయంలోనే, దేవుడి సువార్త అతనికి స్పష్టంగా వినబడుతున్నటువంటి సమయంలోనే దాన్ని అతడు సిద్ధపరచుకోవాలి, దానికి స్పందించాలి, దాన్ని బట్టి రక్షణ పొందాలి. తర్వాత చూసుకుంటానులే, ఇప్పుడు నేను స్కూల్ స్టూడెంట్ని, ఇప్పుడు నేను కాలేజ్ గోయర్ని, ఇప్పుడే నేను ఉద్యోగంలో చేరాను, ఇంకా ఇప్పుడే పెళ్ళయింది, తర్వాత చూసుకుంటానే, లైఫ్ చాలా పెద్దది, చాలా వరకు ఉంటుంది అని అనుకోకూడదు. ఎందుకంటే వింటర్ కొరకు నీవు ఇప్పుడే సిద్ధపడాలి, ఎండ్ ఆఫ్ లైఫ్ కొరకు అంటే జీవితాంతం కొరకు ఇప్పుడే సిద్ధపడాలి. నీకు అసలు వింటర్ వస్తుందో లేదో కూడా తెలియదు, కానీ సమ్మర్లోనే నీవు ప్రిపేర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం క్రైస్తవ విశ్వాసులుగా, పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారందరూ కూడా దేని కొరకు సిద్ధపడాలంటే, దేవుడు వాటికి ఇచ్చిన సామర్థ్యాన్ని అవి అంత చక్కగా వాడాయో చూశాడు, మనకు చెప్పాడు కనుక మనకిచ్చినటువంటి సామర్థ్యమును కూడా చూస్తున్నాడు. దాన్ని మనం ఎట్లా వాడుతున్నాం, ఎట్లా వాడట్లేదు గమనిస్తున్నాడు, రాస్తున్నాడు. ఒక రోజున ఆయన ముందు న్యాయాధిపతి ఎదుట మనము ఆ యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనల్ని కూడా అడుగుతాడు. సో మనము మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క తలాంతును, మన కాలమును వృధా చెయ్యకూడదు. న్యూయార్క్లో ఇంకొక కుక్క, అది కూడా దాని పేరు ప్రిన్సెస్. అది ఒక రోజున ఇల్లు తగలబడిపోతుంటే ఇంట్లోకి పరిగెత్తి, అది అర్లీ మార్నింగ్ అన్నమాట, ఉదయం 5:30, 5:40 సమయం, అది గట్టిగా కేకలేసేసరికి, అంటే మొరిగేసరికి ఇంట్లో ఉన్నటువంటి 11 మంది నిద్రలో నుండి లేచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సో దాని యొక్క మొరుగుడును బట్టి 11 మంది ప్రాణాలు పోవాల్సింది, కానీ 11 మంది బయటపడిపోయారు.
ఆ ఇల్లు పూర్తిగా తగలబడిపోతున్నటువంటి సమయంలో మరొకసారి ప్రిన్సెస్ లోపలికి పోయింది. కానీ ఈసారి పొగ ఎక్కువగా ఉండడం చేత పొగ దాన్ని చంపేసింది. సో ఆ కుక్క గురించి న్యూస్ పేపర్లో రాసినప్పుడు వారందరూ కూడా ఆలోచించినటువంటి విషయము, అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే 11 మందిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత మండిపోతున్నటువంటి ఇంట్లోనికి కుక్క మళ్ళా ఎందుకు పోయింది అంటే వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే బహుశా దాని ప్రాణాలను కూడా అది ప్రాముఖ్యంగా ఎంచకుండా లోపలికి ఎందుకు పోయిందంటే ఇంకా ఎవరైనా నిద్రపోతున్నారేమో మొరిగి లేపుదామని, ఇంకా ఎవరన్నా నిద్రపోతున్నారేమో మొరిగి లేపుదామని, కుటుంబం అంతా సురక్షితంగా ఉండాలని. రెండవది 26వ వచనంలో రాసుకునేవారు రాసుకోవచ్చు. ద డిఫెన్సివ్ కోనీస్, సంరక్షణ కల్పించుకునేటువంటి చిన్న కుందేళ్ళు. నా దీన్ని బైబిల్లో ఇంగ్లీష్లో హైరాక్స్ అని కూడా అంటారు, కోని అంటారు. తెలుగు బైబిల్లో చిన్న కుందేలు అని వారు అనువదించారు. ఎలుక వంటి జీవి, కానీ ఎలుక కాదు. ర్యాబిట్ అంటే కుందేలు వంటి జీవి, కానీ పూర్తిగా కుందేలు కూడా కాదు. దీనికి పదునైనటువంటి పళ్ళు ఉంటాయి అండ్ మెత్తని కాళ్ళు ఉంటాయి. ప్యాడెడ్ అంటే మెత్తగా ఎక్కువ దట్టంగా ఉన్నటువంటి తోలుతో. కానీ ఇవి చాలా బలహీనమైనవి, చిన్నవి, బలహీనమైనవి. సో వీటికి ప్రమాదాలు ఎక్కువ. ఇవి ప్రమాదాన్ని తట్టుకున్నప్పుడు తాకిడిని, ఒత్తిడిని తట్టుకోలేవు గనుక వాటిని వారు భద్రంగా పెట్టుకోవాలంటే వాటికి అట్లాంటి ఒక స్థానము అవసరం. అందుకని ఇవేం చేస్తాయంట, పేటు సందులలో లేక బండ సందులలో నివాసములు కల్పించుకుంటాయి. ఎందుకంటే బండ పైన ఉంది, బండ చుట్టూ ఉంది. ఇవి బండ సందులో, బండ ఆ యొక్క తొర్రలోనికి వెళ్ళిపోతే ఎంత సేఫ్గా ఉంటాయో చూడండి. ఎక్కడి నుండి కూడా ఎనీ సైడ్ నుండి వాటిని ఎవరు అటాక్ చేసినా కూడా వాటికి సెక్యూరిటీ ఉంది. సో వాటికి ఉన్నటువంటి తెలివి వాటికి లేనటువంటి బలమును తెచ్చిపెడుతోంది. పైనుండి అవి బలాన్ని చేకూర్చుకుంటున్నాయి. 104వ కీర్తన 18వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. సో బండలు వీటికి ఆశ్రయ స్థానములు, లేకపోతే వీటికి రెఫ్యూజ్ ప్లేసెస్ అన్నమాట. న్యాచురల్ డిఫెన్స్ని దేవుడు దేన్నైతే లోకంలో పెట్టాడో దాన్ని అది ఎట్లా వాడుకోవాలో నేర్చుకుంది అండ్ దాన్ని అది వాడుకుంటుంది. తెలుగు బైబిల్లో మనకి పేటు సందులలో అనుంది, పేటు అనుంది, బండ అనుంది. హీబ్రూలో కూడా కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో వారు తర్జుమా చేసినట్టు రాక్స్ అని లేదు, రాక్ అనే ఉంది. సో సింగులర్గానే వాడారు కనుక మనకి యేసుక్రీస్తు బండ అని మనందరికీ తెలుసు. అండ్ ఇక్కడ దీని గురించి ఇంకొక మాట కూడా చెప్తాను. ఇవి గుంపులుగా ఉండడానికి, సమూహముగా ఉండడానికి ఇష్టపడతాయి. కానీ ఇవన్నీ కలిసి వచ్చిన వీటికి సంఖ్యాబలము లేదు. వీటి సంఖ్యాబలము వీటికి ఉపయోగపడదు. వీటికి ఉన్నటువంటి బలం ఏంటంటే స్థాన బలము. ఇవి 1000 ఉన్నా కూడా బలహీనమైనవే. కానీ ఒక్కటి కూడా పోయి బండ సందులో దాక్కుంటే ఇది బలమైనటువంటిది. సో చర్చ్లో 10 లక్షల మంది ఉన్నా కూడా జయించవు. నీవొక్కడవు యేసుక్రీస్తు అను బండను ఆశ్రయ స్థానముగా చేసుకున్నప్పుడు ఆ యొక్క స్థాన బలమును బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి కాదు కానీ స్థాన బలమును బట్టి మనకు జయము లభిస్తుంది అనేది వీటి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో మనకున్నటువంటి బలహీనతలు, ఒకవేళ విశ్వాసిగా మన గురించి మనం ఆలోచిస్తే మనకున్నటువంటి బలహీనతలు ఏంటో దేవుడి వాక్యం మనం చదివితే మనకు చెప్తోంది. మనము మామూలుగా చెప్తుంటాము శరీరము అండ్ లోకము అండ్ సాతాను. దాంతోపాటు మనం ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు, దేవుడికి వ్యతిరేకంగా విశ్వాసము లేనటువంటి వారందరూ కూడా మనల్ని ఊరికే విడిచిపెట్టరు, మనల్ని వేధిస్తారు, మన వెంటబడి సాధిస్తారు అండ్ మనల్ని అనేక రకాలుగా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి వారి నుండి మనల్ని సురక్షితంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సామెత 18:10లో ఒక మాట ఉంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. పాపాత్ముడు కాదు, నీతిమంతుడే, రక్షించబడినటువంటి పరిశుద్ధుడే, దేవుని సంబంధి అయినటువంటి దేవుని బిడ్డే. కానీ అతడు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే యెహోవా బలమైన దుర్గము, ఆయనలోనికి వెళ్ళి వాడు దాక్కుంటాడు. దావీదు
తన జీవిత అనుభవం గురించి ఇట్లా రాస్తాడు. 2 సమూయేలు 22 అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. సో ఓల్డ్ టెస్టమెంట్లో అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వారికి లేకపోయినప్పటికీ, మనలాంటి ఇట్లాంటి ఒక క్రమబద్ధమైనటువంటి బోధ చేసేటువంటి చర్చ్ వారికి లేకుండినప్పటికీ, మనలాగా పాస్టోరల్ అంటే కాపరి యొక్క పెద్దల యొక్క సంరక్షణ, షెపర్డ్షిప్ లేకపోతే షెపర్డింగ్ అనేది వారికి అంతగా లేకపోయినప్పటికీ, వారు నేర్చుకున్నటువంటి దైవిక పాఠాలు న్యూ టెస్టమెంట్ టైంలో నూతన నిబంధన క్రైస్తవులు నేర్చుకోకపోవడము, అది వారి యొక్క బుద్ధిహీనత. కీర్తనలోనే 61వ కీర్తన 2వ వచనంలో ఇట్లా అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కొండపైకి ఎందుకు ఎక్కుతాము? మామూలుగా ఈ సునామీలు వచ్చేటువంటి ప్రాంతంలో, తుఫాన్లు వచ్చేటువంటి ప్రాంతంలో మనుషులకు కింద ఉన్నటువంటి వారు, దిగువ ఉన్నటువంటి వారికి వెంటనే చెప్తారు, ఎగువకి వెళ్ళండి, ఎగువకి వెళ్ళండి, ఎందుకంటే కొట్టుకుపోకుండా, ప్రాణం పోకుండా. సో ఇతడు అంటున్నాడు, నా జీవితంలో నేను తల్లడిల్లి అనేక పరిస్థితులు గుండా పోతున్నాను కనుక నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. అది చేయాల్సింది దేవుడు, అట్లా వారు అడగాలి. సో ఈ చిన్న జీవికి ఎవరైనా నేర్పించారా? ఇన్స్టింక్ట్ అది, దాని లోపల దేవుడు పెట్టినటువంటి లక్షణం అది. మనకైతే దేవుడు లోపల లక్షణాన్ని పెట్టడమే కాదు, మనల్ని నూతన సృష్టిగా చేయడమే కాదు, మనల్ని ఆత్మతో నడిపించడమే కాదు, దేవుడి వాక్యం చేత ప్రతి వారం మనకు బోధ చేస్తున్నాడు. అయినా మనము దాన్ని గమనించకపోతే, దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు జీవితంలో సమాధానం ఉంటుంది, జీవితంలో ఆనందం ఉంటుంది, జీవితంలో సాఫల్యత ఉంటుంది. కానీ దేవుడికి దగ్గరగా ఉండకపోతే అవి ఉండవు. చాలామంది అనుకుంటారు, మేము క్రిస్టియన్ అయ్యాము కానీ మాకు అవి ఎందుకు లేవు, మేము ప్రతి వారము చర్చికి వెళ్తాం అయినా మాకెందుకు లేవు, మేము బైబిల్ చదువుతాం, మేము ప్రార్థన చేస్తాం, మేము కానుకిస్తాం, అయినా మాకెందుకు రియల్ జాయ్, రియల్ పీస్, రియల్ లవ్, రియల్ పవర్ ఎందుకు మా యొక్క అనుభవంలో లేవు? ఎందుకు లేవంటే, మీరు ఏమి పెడితే అవి వస్తాయో అవి మీరు పెట్టట్లేదు. మీరందరూ కూడా వంట చేసేటువంటి వారే. నాకు తెలుసు పురుషులకు కూడా వంట వచ్చి ఈ రోజున, ఎందుకంటే స్త్రీలకు వంట రాదు కనుక. అండ్ చాలామంది స్త్రీలు వంట చేయరు కనుక పురుషులు వంట చేసుకోక తప్పడం లేదు కనుక. సో వంట మనందరికీ తెలుసు. మనము ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి వంటకాన్ని చేస్తే దాంట్లో వేయాల్సినటువంటి ప్రతి పదార్థాన్ని వెయ్యాలి. మీరు పులావ్ చేయాలంటే దాంట్లో వేయాల్సినటువంటి ప్రతి మసాలా వెయ్యాలి. ఇలాచీ వేయాలి, లవంగ వేయాలి, దాల్చీని చెక్క వేయాలి, షాజీరా వేయాలి, ఇంకెన్నో వేయాలి. అవి వేయకుండా పులావ్ అవ్వదు. అట్లాగే నీవు దేవుడితో సంబంధం పెట్టుకొని దేవుడిని నివాస స్థలంగా చేసుకోకుండా, దేవుడితో నిత్యము సహవాసము కలిగి ఉండకుండా, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క సమాధానం, దేవుడి యొక్క సామర్థ్యమును కలిగి ఉండాలి అంటే, నీవు అవి వేయకుండా నీ పులావ్ ఎట్లా తేలిపోతుందో అట్లాగే నీ క్రైస్తవ జీవితం కూడా తేలిపోతుంది. జపాన్లో జరిగినటువంటి విషయం ఇది. 1925లో జరిగింది. ఒక జాపనీస్ కుక్క, దాని పేరు హాచి, హిటాచి కాదు, హాచి. సో ఈ జాపనీస్ కుక్క కొంతకాలం క్రితమే ఒక ఆయన దాన్ని తెచ్చుకున్నాడు ఇంటికి, దాన్ని పెంపుడు కుక్కగా పెట్టుకున్నాడు, దాన్ని చక్కగా ప్రేమతో సాకుతున్నాడు. సో ప్రతిరోజు ఆయన రైల్వే స్టేషన్కి వెళ్తాడు, వేరే పట్టణానికి ఉద్యోగానికి వెళ్తాడు, సాయంత్రం తిరిగి రైల్వే స్టేషన్కి వస్తాడు. సో కుక్క ఉదయం ఆయనతో రైల్వే స్టేషన్కి వచ్చి దిగబెడుతుంది, మళ్ళీ సాయంత్రం ఆయన వెనక్కి వచ్చేసరికి ఎదురుగా ఆయన్ని ఆహ్వానిస్తుంది. సో ఇది వారి యొక్క దినచర్య. కొంతకాలం అయిపోయింది, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక రోజున ఆయన సాయంత్రము ఆ స్టేషన్కి రాలేదు. కుక్క వచ్చింది, 1 గంట సేపు వెయిట్ చేసింది, వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే, కుక్కకి తెలియదు, మనుషులకు తెలిసింది ఏంటంటే ఆయన అవతల పట్టణంలో చనిపోయాడు. కుక్కకి వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ అది అట్లా 10 సంవత్సరాలు ప్రతి సాయంత్రం అదే టైంకి, ట్రైన్ వచ్చే టైంకి యజమాని వస్తాడు అని 10 ఇయర్స్ వచ్చింది అది చచ్చిపోయేంత వరకు. 10 ఇయర్స్ ప్రతిరోజు వచ్చి గంట సేపు యజమాని కొరకు ఎదురు చూసి ఇంటికి వచ్చేది.
దాన్ని ఎంత నివారించినా ఇంట్లో ఉండేది కాదు. అది నేను చదివినప్పుడు నాకు కళ్ళీళ్ళు వచ్చాయి. నా యజమాని కూడా వస్తున్నాడని నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడైనా ఆయన కోసం అట్లా ఎదురు చూశానా? నేను కుక్క కన్నా హీనమా అంటే అవును, హీనమే. ఎందుకంటే చాలాసార్లు మనం చాలా గొప్పవారం అనుకుంటాం. ఈ చిన్న వాటికన్నా హీనమైన వారు ఇక్కడున్నారు అని ఈ యొక్క మెసేజ్ అయిపోయేసరికి మీకు తెలుస్తుంది. కానీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. కనుకనే దేవుడు తన బిడ్డల్ని పైకి లేపడానికి నేర్పిస్తున్నాడు. సో జాపనీస్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆ యొక్క హాచి విశ్వసనీయతను బట్టి ఒక ప్రతిమను చేసి దేశంలో అనేక ప్రముఖ స్థలాల్లో దాన్ని పెట్టారు. తర్వాత స్కూల్స్లో అందరూ లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క కుక్క స్టోరీని నేర్పించమని చెప్పారు. మూడవది 27వ వచనం రాసుకునేవారు రాసుకోవచ్చు. ద డేరింగ్ లోకస్ట్స్. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. సో మిడతలు కూడా బలహీనమైనవి, కానీ వాటికి ఎంత తెలివి ఉందో, మిక్కిలి జ్ఞానము ఎట్లా ఉందో ఈ యొక్క మాటలో ఆయన చెప్తాడు. వాటికి రాజు లేడు, వాటికి నాయకుడు లేడు, అధిపతి లేడు, మార్గదర్శి లేడు, ఆలోచన చెప్పువాడు లేడు, అయినా కూడా అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. పంక్తులు అంటే లైన్లో ఉంటాయి, అవి ర్యాంక్ ప్రకారం ఉంటాయి. అవి మనము చూస్తుంటాం కదా, మిలిటరీ పరేడ్ జరిగేటప్పుడు లేకపోతే మిలిటరీ మార్చ్ చేసేటప్పుడు అందరి అడుగు ఒకేసారి ఎట్లా పడుతుందో, అందరూ ఒకేసారి ఎట్లా కదులుతారో ఆ ప్రకారము మిడతలు వారికి నాయకుడు లేకపోయినా అంత మిలిటరీ డిసిప్లిన్తో పనిచేస్తాయని దేవుడు చెప్తున్నాడు. వాటికి కమాండర్ లేడు, కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యునిక్ కోఆపరేషన్ ఎంత గొప్పదో చూడండి. విశిష్టమైనటువంటి సహకారము ఒకదానికి ఒకటి ఎట్లా అందిస్తాయో చూడండి. ఎందుకంటే అవన్నీ కలిసి కట్టుగానే లక్ష్యమును సాధించగలవు, లేక అవి విఫలమైపోతాయి. కనుక వాటికి తెలుసు అవన్నీ కలిసే పని చేయాలని. చర్చ్ ఫాదర్ జెరోమ్ ఆయన యొక్క పుస్తకంలో ఇట్లా రాశాడు, ఈ యొక్క మిడతలు వేల సంఖ్యలో వచ్చినప్పుడు నేను చూశాను. అవన్నీ కూడా భూమి కింది భాగానికి దిగి వచ్చినప్పుడు వాటిని నేను చూసినప్పుడు ఆశ్చర్యచకితుడినైపోయాను. ఎందుకంటే ఎంత గొప్ప క్రమబద్ధతను కలిగి ఉన్నాయి. దేవుడి యొక్క నిర్వహణే అది. అయినప్పటికీ ఒక్క మిడత దాని యొక్క స్థానమును తప్పి లేదు. మీరు నేల మీద టైల్స్ అన్నిటినీ చక్కగా పరిచినప్పుడు, రంగురంగుల రాళ్లను చక్కగా పరిస్తే ఆ పేవ్మెంట్ ఎంత అందంగా కనపడుతుందో దానికన్నా అందముగా ఈ యొక్క మిడతలు నాకు కనబడ్డాయి. సో మిడతల గురించి మనము నేర్చుకోగలిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే కోఆపరేషన్. ఒకదానితో ఒకటి సహకరిస్తుంది. ఆర్గనైజేషన్ అన్నీ ఒకే వ్యవస్థకు అనుబంధితమై ఉంటాయి. డిసిప్లిన్, క్రమశిక్షణ అట్లా ఉన్నాయి కనుకనే అవి బలంగా పనిచేస్తాయి. యోవేలు గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా. 2వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. జోయల్ 2:6 and 7. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి. వాటి గురించి ఎట్లా వివరిస్తున్నాడు చూడండి. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఎంత చక్కని మాటలో చూడండి. ఇటు తిరగవు, అటు తిరగవు, అన్నీ కూడా 1,00,000 ఉంటే 1,00,000 చక్కగా పోవచ్చున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఒకటి తొక్కుకోవన్నమాట. తొక్కిసలాటలు ఉండవు అక్కడ. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. 1889లో రెడ్ సీ ప్రాంతంలో, ఎర్ర సముద్రం ప్రాంతంలో దాదాపు 2,000 స్క్వేర్ మైల్స్ అంటే చాలా పెద్ద భూభాగము నిండా మిడతల దండు ఒకటి వచ్చి దిగింది. దాని యొక్క లెక్క మరి వారు రాసినటువంటి మ్యాగజైన్ ప్రకారము 2.5 లక్షల కోట్ల మిడతలు వచ్చాయి. వాటి యొక్క బరువు 5 లక్షల టన్నులు. అది మన నమోదైనటువంటి చరిత్రలో అతి పెద్ద మిడతల దండు రావడం రెడ్ సీ ప్రాంతానికి. అండ్ ఇన్ని ఉన్నా కూడా ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ కాదు, ఒకటి కూడా ఇండిసిప్లిన్డ్ కాదు, ఒకటి కూడా అక్రమదారు కాదు. సో అంత చిన్న జంతువులు, బలహీనమైన జంతువులు, కానీ వాటికి అంత కోఆపరేషన్ ఉన్నప్పుడు, వాటికి అంత ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మరి మనుషులకు ఎందుకు లేదు అనేటువంటి ఆలోచన తప్పకుండా వస్తుంది కదా. ఎందుకు లేదో కూడా సామెతలోనే చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు, కానీ టైం లేదు కనుక ఒక్క వచనం. సామెత 13:10. గర్వము వలన జగడమే పుట్టును,
ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వం వలన జగడమే పుట్టును. మనిషి ఎందుకు కలిసి ఉండడంటే గర్వం ఉంది గనుక. భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉండలేరంటే గర్వం ఉంది గనుక. తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు కలిసి కొనసాగరంటే గర్వం ఉంది గనుక. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి ఎందుకు మసులుకోలేరంటే గర్వం ఉంది గనుక. అది మీరు ప్రతి చోట అప్లై చేయండి. ఎక్కడైతే గర్వం ఉంటే 2,000 2,000 20 లక్షలైనా గర్వం ఉన్న చోట కోఆపరేషన్ ఉండదు. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. వినయమున్న చోట ఆలోచన వింటాడు, జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, కోఆపరేట్ చేస్తాడు. న్యాయాధిపతులు మొన్నే బైబిల్ స్టడీలో ముగించారు. దాంట్లో ఒక మాట ఉంది, చివరి మాట. న్యాయాధిపతులు 21:25లో ఇట్లా ఉంటుంది, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. సో మనుషులకు, ఇశ్రాయేలీయులకు, దేవుడి స్వకీయ సాంపద్యమైనటువంటి ఆయన స్వంత ప్రజలకు రాజు లేకపోతే ఏమైపోయింది? వారిలో ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. గర్విష్టి తన ఇష్టానికి ప్రాధాన్యతనిస్తాడు, అండ్ వినయ మనస్కుడు దేవుడి చిత్తానికి, దేవుడి ఇష్టానికి ప్రాధాన్యతనిస్తాడు. సో మీ లైఫ్లో మీరు ఒకవేళ పెనుగులాడుతుంటే, స్ట్రగుల్ అవుతుంటే, మీరు దేవుడితో సత్సంబంధాన్ని కలిగి లేకపోతే, మీకు మీ కుటుంబ సభ్యులతో, మీకు మీ సంఘస్థులతో సత్సంబంధం లేకపోతే 100% మీలో గర్వము నిండి ఉప్పొంగి పొరులుతోంది. గర్వం ఉన్న చోట జగడం ఉంటుంది. గర్వం ఉన్న చోట ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్తాడు, యోహాను సువార్త 20:29 యేసు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పింది. తోమాతో చెప్తున్నాడు, చూచి నమ్మావు గొప్పేమీ కాదు, చూడక నమ్మువారు ధన్యులు. అంటే ఆయన ఏమంటున్నాడు? మిడతలకి ఒక విజిబుల్ హెడ్ లేడు, కనబడేటువంటి నాయకుడు లేడు, అయినా కూడా ఎంత యూనిక్గా కోఆపరేషన్తో ఆర్గనైజేషన్ని కలిగి ఉన్నాయి, డిసిప్లిన్లో ఉన్నాయి. సో నేను మీ యొక్క ఇన్విజిబుల్ హెడ్ని కదా, మీకు సంఘముగా మీరుంటే నేను మీ యొక్క అదృశ్యమైన శిరస్సును కదా, నాయకుడిని కదా, నేను మీకు ఉన్నాను కదా, అయినా మీరు ఎందుకు ఈ ప్రకారమైనటువంటి కోఆపరేషన్తో లేరు? 50 మంది ఒక చర్చిలో ఉంటే 50 మంది ఏకమనస్కులుగా ఉండరు. 5,000 మంది ఉంటే 5,000 మంది ఏకమనస్కులుగా ఉండరు. ఈరోజు కూడా మనం విన్నాం, వారందరూ ఏకమనస్కులై ఉన్నారు. అంటే ఆ పాసిబిలిటీ ఉంది. ఆది సంఘంలో వారందరూ ఏకమనస్కులై ఉన్నారు. ఆ పాసిబిలిటీ ఉంది. ఎందుకుందంటే పరిశుద్ధాత్ముడికి వారు లోబడ్డారు. యేసుక్రీస్తునే వారు తమ యొక్క అన్సీన్ హెడ్గా భావించారు. సో మనం కూడా అట్లా ఉంటే మిడతలను మించిన వారం అవ్వచ్చు, కానీ అట్లా లేమని వాటి ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో వాటిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే యూనిటీ అండ్ యునానిమస్ మూవ్మెంట్ అంటారు దీన్ని. అంటే ఒకటి ఇంకొక దానికి ఎదురు చెప్పకుండా అన్నీ సమ్మిళితమై అట్లా కలిసి సాగిపోతున్నాయి. చర్చ్ అట్లా ఉండాలి, దేవుడి సంఘం అట్లా ఉండాలి. దేవుడి సంఘంలో ఎవరు వారికి తోచినట్టు ఏ దిక్కునంటే ఆ దిక్కున పోతాము అన్నట్టు పోకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముఠాలాగా తయారవ్వకూడదు. ఒకడు చెప్పడానికైతే నేను దేవుడి సంబంధిని అంటాడు, కానీ చేసే పనిలో దయ్యపు సంబంధిగా కనబడకూడదు. వాడు క్రమశిక్షణ లేనివాడని, వాడికి సిద్ధాంతము లేదని, వాడు క్రైస్తవ కట్టుబాట్లకు లోబడుట లేదని ఏ సంఘం అయితే అట్లా ఉంటుందో అక్కడ వారు మనకి చూపించేస్తున్నారు. కానీ ఇవి ఎంత చక్కగా మనకి దేవుడు మనకు పాఠము నేర్పడానికి మన ముందు పెట్టాడో చూడండి. పాత బైబిల్ కామెంటేటర్ చార్ల్స్ బ్రిడ్జెస్ అందుకనే దీని గురించి ఒక మాట రాశాడు, నాకు చాలా నచ్చింది. ఆయనదే నేను కోట్ చేస్తున్నాను. క్రైస్తవులు కూడా ఈ మిడతల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. అందరి దృష్టి ఒకే దాని మీద ఉండాలి. అందరూ క్రమశిక్షణలో ఎదుగుచూ ఉండాలి. ప్రతి వాడికి దేవుడిచ్చిన పని దగ్గర నమ్మకంగా నిలబడాలి. ప్రతి సైనికుడు వాడి యొక్క యుద్ధాన్ని జాగ్రత్తగా చెయ్యాలి. అందరూ ఆ యొక్క ఆజ్ఞ కింద ఉన్నారు, అండ్ అందరూ ఆ గొప్ప లక్ష్యము కొరకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అట్లా దేవుడు ఈ యొక్క మిడతల ద్వారా మనకి పాఠమును నేర్పిస్తున్నాడు. సో మిడతలు మనకి ఇష్టమైనటువంటి జీవులు కావు. మనందరికీ తెలుసు, మిడత వస్తుందంటే మనకి దడదడ వస్తుంది, ఎందుకంటే పంటను పాడు చేసేటువంటివి అవి. సో క్రైస్తవులు అంటే లోకానికి ఇష్టం లేదు, ఎందుకంటే క్రైస్తవులు అంటారు వీళ్ళు వచ్చి మా మతాన్ని పాడు చేస్తారు, వీళ్ళు వచ్చి మా కుటుంబాన్ని పాడు చేస్తారు, వీళ్ళు వచ్చి మా సమాజాన్ని పాడు చేస్తారు. వారికి అర్థం అవ్వలేదు, వారు పాడైన దాన్ని బాగు చేస్తారు, కానీ పాడైన వాడు మంచి చేసేవాడిని పాడు చేస్తాడని అనుకుంటాడు. కనుక మనకి
లోకము నుండి వ్యతిరేకత, లోకం మనల్ని ద్వేషిస్తుంది కనుక మనము దేవుడి యొక్క సంబంధులముగా ఒకరితో ఒకరము పరస్పర సహవాసం గలవారముగా ఉన్నప్పుడే బలంగా ఉంటాం. రోమన్ ఎంపైర్లో ఒక చరిత్ర చెప్పే సత్యమును నేను చదివాను. దాంట్లో రోమ్ మీదికి గాల్స్ అనేటువంటి ఒక తెగవారు దాడి చేయడానికి వచ్చారు. సో రోమన్ సైనికులు ఆ యొక్క గ్యారిసన్ దగ్గర అందరూ లోపల పడుకొని నిద్రపోతున్నప్పుడు ఈ యొక్క గాల్ సైన్యము చాలా నిశ్శబ్దంగా అర్ధరాత్రి పూట వచ్చేసి కోట గోడను మెల్లగా ఎక్కుతున్నారు. సో అందరూ ఒకవాని వెనక ఒకడు ఎక్కుతూ పైకి వచ్చేసరికి పైదాకా ఒకడు రాగానే అవతల రోమన్లు పెంచుకుంటున్నటువంటి కొన్ని గీస్ అంటే తెలుసు కదా, బాతులు, అవి అలజడి చేత లేచాయి. లేచిన తర్వాత అవతల నుండి ఎవరో వస్తున్నట్టు పసిగట్టే, వాటికి ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, పసిగట్టేసి వెంటనే గట్టిగా రెక్కలతో శబ్దం చేశాయి. రెక్కలతో శబ్దం చేయగానే ఆ యొక్క గ్యారిసన్ సైనికులు లేచిపోయారు, నిద్ర లేచిపోయారు. ఇవి శబ్దం చేసాయి అంటే డిస్టర్బెన్స్ ఏదో జరిగింది కనుక ఇవి మనల్ని లేపుతున్నాయని చెప్పి లేచిపోయినప్పుడు దాంట్లో మార్కస్ మనీలియస్ అనేటువంటి ఒక రోమన్ సైనికుడు గోడ మీదకి వెళ్ళి పైనుండి కిందికి చూస్తే ఆ యొక్క శత్రువు దండంతా కనపడింది. సో పైనుండి ఒక్కసారి పైకి వచ్చిన వాడిని తోసేయగానే అందరూ కింద పడిపోయారు. సో రోమన్లు వెంటనే బయటికి పోయి వారిని ఓడించారు. సో అట్లా ప్రతి సంవత్సరము రోమన్లు పరేడ్ చేసినప్పుడు, విక్టరీ పరేడ్ చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే బంగారముతో తయారు చేసినటువంటి గూస్ని, గోల్డెన్ గూస్ అంటారు దాన్ని, బంగారముతో తయారు చేసినటువంటి బాతు ఈ దండమును ఎత్తుకొని వారు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది మాకు జయాన్ని ఇచ్చింది. చివరిది 4వది 28వ వచనం, ద డిలిజెంట్ లిజర్డ్, శ్రద్ధ గల బల్లి. 28లో ఉంది, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. జెరోమ్ అనేటువంటి అర్లీ చర్చ్ ఫాదర్ దీన్ని ఆయన బల్లి అనే, లిజర్డ్ అనే తీసుకున్నాడు హీబ్రూ పదం నుండి. కానీ మార్టిన్ లూథర్ దీన్ని అనువదించినప్పుడు జర్మన్ భాషలో దీన్ని స్పైడర్ అని అనువదించాడు. సో ఇద్దరు గొప్ప భక్తులే, ఒక ఆయన మరి లిజర్డ్ అన్నాడు, ఒక ఆయన స్పైడర్ అన్నాడు, ఒక ఆయన బల్లి అన్నాడు, ఒక ఆయన సాలిడ్ అన్నాడు. కనుక తర్వాత వచ్చినటువంటి ట్రాన్స్లేషన్స్లో మీకు తెలుగు కాకుండా ఇంగ్లీష్లో మీరు చూస్తే స్పైడర్ అనేటువంటిది కూడా కనపడుతుంది. కానీ నేను తెలుగు బైబిల్ ప్రకారమే పోతున్నాను, బల్లిగానే మనం దాన్ని తీసుకుందాం. సో బల్లి గురించి ఏం చెప్పబడింది? బల్లిని మనము చేతితో పట్టుకోవచ్చు. ఎవడు పట్టుకుంటాడు చెప్పండి? ఇక్కడ ఎవరన్నా బల్లిని పట్టుకోవడానికి ఇష్టపడితే అదా జారిపోతుంది, చిచి పాకుడుగా ఉంటుంది, నాకు అసలు ఇష్టమే లేదంటారు. బల్లిని చూడగానే కేకలేసే వాళ్ళు ఎంతోమంది నా ఇంట్లోనే ఉన్నారు. బల్లి కనపడితే నేను ధర్మాల బయటికి అని నాకు తెలుసు. మనిషికి బల్లి అంటే ఇష్టం ఉండదు, కాక్రోచ్ అంటే ఇష్టం ఉండదు, స్నేక్ అంటే ఇష్టం ఉండదు, కప్ అంటే ఇష్టం ఉండదు, అది నాకు తెలుసు. కొంతమంది కొన్నింటిని చాలా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు, కొన్నింటిని వారు అసహించుకుంటారు, నాకు తెలుసు. కానీ బల్లిని బైబిల్ ఏం చెప్తుందంటే మనం అట్లా పట్టుకుంటే మన చేతికి దొరికిపోతుంది. అంత సామాన్యమైనది, అంత చిన్నది. కానీ దాంట్లో ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ దాని చేత ఏం పని చేయిస్తుందంటే అది ఒక పూరి గుడిసెలో ఉంటుంది, అది ఒక మోస్తారు వాని ఇంట్లో ఉంటుంది, అంతటితో అది సరిపెట్టుకోదు, దానికి అది సంతృప్తినివ్వదు, అది ఎక్కడి దాకా వెళ్ళగలనా అని చూస్తుంది. దానికి అవకాశం లభిస్తే అది రాజుల ఇళ్లలోనికి కూడా వెళ్ళిపోతుంది, రాజా మందిరాల్లోనికి వెళ్ళిపోతుంది, అంటే కింగ్స్ ప్యాలెస్లోనికి కూడా, సమాజంలో అందరికన్నా ఎత్తైనటువంటి స్థావరములోనికి కూడా అది వెళ్ళిపోతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే బల్లి లేనటువంటి ప్లేస్ లేదు. ఇట్ కెన్ రీచ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఇట్స్ లైఫ్. తన జీవితంలో అది అత్యున్నతమైనటువంటి స్థాయికి పోగలదు. సో మనము దాన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు అంటే మనల్ని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు సృజించినప్పుడు మనకి దేవుడు పెట్టుకున్నటువంటి పథకం ఏంటంటే మీరు కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఉండాలి. నా రీసెర్చ్లో నేను చదివింది ఏంటంటే మెక్సికోలో అకాపుల్కో అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక హోటల్ యొక్క 26th ఫ్లోర్లో హౌస్ కీపింగ్ వారు ఒక లిజర్డ్ని కనుగొన్నారు. లిజర్డ్ లిఫ్ట్లో రాలా, ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, 26వ అంతస్తుకు వచ్చింది అది. మనం రక్షించబడిన తర్వాత ఎదుగుచున్నామా, మన యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఏదైతే ఉందో, హై కాలింగ్ ఏదైతే ఉందో, హెవెన్లీ కాలింగ్ ఏదైతే ఉందో, పరలోక సంబంధమైనటువంటి పిలుపు ఏదైతే ఉందో దాని ప్రకారం మనము కూడా ఎదుగుతున్నామా అని మనం ఇక్కడ ఆలోచించుకోవచ్చు. బల్లికి ఆల్రెడీ నేను మీకు చెప్పాను డిలిజెన్స్ అని, అంటే ఎంత శ్రద్ధ ఉందో చూడండి, ఎత్తుకు పైకెత్తుకు ఇంకా ఎత్తుకు నేను వెళ్ళాలి అనేటువంటి శ్రద్ధ. దానికి భయం లేదు, రాజుగారి ఇంట్లోనికి నేను పోగలనా అనేటువంటి సందేహం లేదు.
సో మనల్ని దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించాడు. అది రాయించాడు కూడా. ఎఫెసీ 2:7 ఇట్లా ఉంటుంది, క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో దాన్ని మీరు ధ్యానించండి, చెప్పడానికి ఇప్పుడు నాకు టైం లేదు. పౌలు ఒక్కడు దాన్ని గుర్తించాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు 3వ అధ్యాయం 12 నుండి 14 వరకు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, హై కాలింగ్కి కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో ఒక క్రిస్టియన్ వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అట్లా ప్రోగ్రెస్ అవుతాడు హై కాలింగ్ వైపు, ఆ హెవెన్లీ పొజిషన్ వైపు. యోహాను 17:22లో ప్రభు చెప్తాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సో ఈ 4 జీవులు ముగింపులో మనకేం నేర్పిస్తున్నాయి అంటే, అవి చిన్నవే అయినను మిక్కిలి జ్ఞానము గలవి. సో మనం అనుకోకూడదు మేము చాలా చిన్నవారము, మేము చాలా బలహీనులము, మేము చాలా సామాన్యులము, మాకు చాలా బైబిల్ వేదాంత సత్యాలు తెలియవు, లేకపోతే మాకు గొప్ప ఆత్మీయత లేదు, మాకు పెద్దగా ప్రార్థన చేయడం రాదు, మాకు బైబిల్ చదివినా కూడా ఎక్కువ అర్థం అవ్వట్లేదు, మేము నిమిత్త మాత్రులము, మేము చిన్నవారము అని మిమ్మల్ని మీరు ఓడించుకోకూడదు. మిమ్మల్ని మీరు దృష్టిలోనికి పెట్టుకొని లెక్కలోనికి తీసుకోకూడదు. మీ యొక్క చేయగలిగిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, మేము చాతకాని వారము అని ఒప్పుకోండి. అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ వీక్, అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ఫూలిష్, అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ వల్నరబుల్. బలహీనులమని ఒప్పుకోండి, కానీ దేవుడి మీద మీ యొక్క దృష్టిని పెట్టండి. ఆయన ద్వారా మిమ్మల్ని మీరు బలపరచుకోండి. అదే పౌలు మనకి నేర్పిస్తాడు. 2 కొరింథీ 12:9 అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. సో మన లిమిటేషన్స్, మన షార్ట్ కమింగ్స్, మన వీక్నెసెస్ మనల్ని ఆపు చేయకూడదు. ఇవి ఏమి నేర్పిస్తున్నాయో నేర్చుకుందాం. చీమల దగ్గర భవిష్యత్తు కొరకు ముందుగానే పథకం వేసి పని చెయ్యి అనేది నేర్చుకుందాం. చిన్న కుందేళ్ల దగ్గర తెలివితో చాకచక్యముగా తీర్మానాలు చేసి దేవుడి యొక్క సన్నిధిలో బ్రతకడం నేర్చుకుందాం. అండ్ ఈ యొక్క మిడతల ద్వారా హ్యాంగ్ టుగెదర్, అదర్వైజ్ యూ విల్ హ్యాంగ్ వన్ అనదర్ ఆర్ యూ విల్ హ్యాంగ్ యువర్ సెల్ఫ్. మీరు కలిసి కట్టుగా ఉండండి. మీరు వేరైపోతే మిమ్మల్ని మీరు ఊరేసుకుంటారు, లేకపోతే ఒకరినొకరు ఊరేసేస్తారు. మీరు కలిసి ఉంటే ఊరేగుతారు. ఇంటికి పోయి ఆలోచించండి తిన్నాక. తర్వాత ఈ బల్లి గురించి ఆలోచిస్తే అది సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో ఉంది పట్టుదలను బట్టి. సో నేర్చుకుందాం. క్రిస్మస్ రోజున ఒక రైతుతో మొదలుపెట్టాను, రైతుతో ముగిస్తాను. చర్చ్కి వెళ్ళాడు. ఈ రైతుకి 2 సర్వీసులు అంటే ఇష్టం, క్రిస్మస్ అండ్ ఈస్టర్. సో చర్చ్ నుండి ఇంటికి వచ్చాడు, అనుకుంటున్నాడు నేను చాలా గొప్ప పని చేశాను, చర్చ్కి వెళ్ళాను. అతడు తన చావడిలోనికి వచ్చాడు. దొడ్లోనికి వెళ్తే ఆవుల దగ్గరికి రాగానే వెంటనే ఒక ఆవు వచ్చి అతని చేతిని చాలా ప్రేమతో నాకుతుంది. అతడికి ఆ రోజు పాస్టర్ గారు సందేశంలో చెప్పిన ఒక వచనం గుర్తుకొచ్చింది. ఆ వచనం ఏంటంటే యెషయా 1:3, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. సో ఆవు తన చేతిని ప్రేమతో నాకుతున్నప్పుడు, ఎంతో ఇష్టముతో నాకుతున్నప్పుడు ఆ వచనం ఆయనకి పాస్టర్ అదే రోజు చెప్పాడు, గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన ఒక్కసారి ఉద్రేకానికి గురైపోయాడు. ఈ ఆవుకి నేను గడ్డి అండ్ నీళ్లే ఇచ్చాను, ఇది నన్ను ఎంత ప్రేమగా నాకుతుంది. ఆయన నాకు జీవాన్ని ఇచ్చాడు, ఆయన నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆవులను ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. ఇన్నిచ్చిన ఆయన్ని నేను అట్లా ఎప్పుడు ప్రేమించకుండా జస్ట్ క్రిస్మస్ ఈస్టర్కి మొక్కుబడిగా పోయి వస్తున్న నేను ఎంత అధముడిని అని ఆ రోజు అతడు పాఠము తెలుసుకున్నాడు. సో యెషయా ద్వారా దేవుడు ఏమన్నాడంటే, మై పీపుల్ ఆర్ డంబర్ దెన్ యానిమల్స్, నా ప్రజలు జంతువుల కన్నా అధ్వానమైనటువంటి వారు.
మనము జంతువుల కన్నా ఉన్నతముగా దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు సృజించబడ్డాం కనుక దేవుడి కొరకు, దేవుడి ఆశయాల కొరకు జీవించే వారముగా ఉండాలనే ఆయన ఈ యొక్క పాఠ్యభాగం ద్వారా లెసన్ నేర్పిస్తున్నాడు. ఈరోజు మనం పాడాం మేరే మసియా మేరే ఖుదా అని. పాడుతున్నప్పుడు నాకు అనిపించింది, వహీ హమ్కో సాస్ దేతా హై అంటే ఆయనే మనకు ఊపిరినిస్తాడు. వహీ జీవన్ భర్ అప్నే సాత్ రహతా హై, జీవితం అంతా ఆయనే మన యొక్క తోడుగా ఉంటాడు. और वही శాశ్వత్ కాల్ హమ్కో సాత్ రఖతా హై, మనల్ని ఆయనతో నిత్య జీవంలో ఉంచుకుంటాడు. సో ఆయన కన్నా మనకి ఇంకేం కావాలి? ఆయన మెచ్చేటట్టు, ఈ జీవులను ఆయన మెచ్చుకున్నట్టు మన జీవితాన్ని కూడా మెచ్చుకోగలిగితే అంత బాగుండు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పాపులు ఆలస్యము చేయకూడదు. వారి పాప జీవితాన్ని వెంటనే తుదముట్టించాలి. ఇల్లు తగలబడుతుంటే వెంటనే ఆర్పాలి. తర్వాత ఆర్పుతానంటే మిగిలేదేముండదు. పరిశుద్ధులు తర్వాత నేను చూసుకుంటాను, ప్రస్తుతం నా పని ఉంది, నాది ఇది ఉంది, నాది అది ఉంది, తర్వాత నీకు చూసుకోవడానికి నువ్వే ఉండవు. కనుక దేవుడు వాక్యం ద్వారా మనకి నేర్పుతున్నటువంటి విషయాలను, మనం చిన్నవారమే కానీ దేవుడు మనకిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన వాక్యం మనకు జ్ఞానమై ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు గొప్ప జ్ఞానమును బోధించి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. విపరీతమైన సామర్థ్యముతో మనల్ని సాఫల్యతకు నడిపిస్తాడు. కనుక దాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఈరోజే తీర్మానంతో ప్రభు కొరకు బ్రతుకుతాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మాకు మీరు నేర్పినటువంటి పాఠములను బట్టి మీకు స్తోత్రాలు. మేమెంతో అవిశ్వాసులమైనప్పటికీ, అన్యాయస్తులమైనప్పటికీ, నమ్మదగని వారమైనప్పటికీ మీరు మాత్రం మమ్మను మీ దీర్ఘశాంతముతో, దయతో, ప్రేమతో వెంబడిస్తూ మాలో కార్యము చేయుటకు మీ వాక్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేము ఆ ప్రకారము మారుటకు, నిన్ను మహిమపరచుటకు, ఇతరులకు మాదిరికరంగా ఉండుటకు, మేలు చేయుటకు సహాయం చేయమని, ఈ సంఘమును అలా తీర్చిదిద్దమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.